ఎయిర్పోర్ట్ లో ఉన్నా అండి. అవునండి. ఈమె పెద్ద ఆఫీసర్. నమస్కారం. ఆయన ఇంకొక ఆఫీసర్. ఆయన ఆఫీసర్ కాదు, ఇంకా పెద్ద ఆఫీసర్. ఏ స్టేట్ నుంచి వచ్చింది? జాపనీస్. జాపనీసా? ఏం మే జాపనీస్ అంటాడువా? జగన్ మే డ్రెస్ జాపనీస్. ఫస్ట్ తిను, లేకపోతే ఫ్లైట్ వెళ్ళిపోద్ది. లేదులే, తినేస్తున్నా, అయిపోయింది. కొద్దిగా పెట్టుకున్నా బ్రేక్ఫాస్ట్. ఓకే కానీ నువ్వే చెప్తావు ఎంత తింటావా అని, అందుకని కొంచెం చాలే కదా. క్రియేటివిటీ. తినక ముందు తీయాలి కదా, తిన్న తర్వాత ఎవడని తెస్తాడా? ఆకలి 2 స్పూన్లు వేసేసాను. 2 స్పూన్లు కదా, మళ్ళీ గుర్తొచ్చింది, అందుకే తీసాను. ఇప్పుడు క్రియేటివిటీ కాదు, అన్ని వెరైటీలు టేస్ట్ చేసేదాన్ని కదా. ముందు వచ్చినట్టయితే అన్ని వెరైటీలు టేస్ట్ చేసేదాన్ని. గ్లామర్ పెరిగిపోయింది. నేనా డైట్ చేస్తున్నాను, నేను నీలా స్లిమ్ గా వదామని. నేను అంత స్లిమ్ గా కష్టమే. భయం ఏంటి? నాకేంటి? మాకేంటి అంతే కదా. అడుపులు తోమలేదో తోమినాడో తల్ల, నేనైతే తోమే. రికార్డ్ జాన్సింది. ఏది లాక్ ఆఫ్ స్లీప్. అస్త్రం శస్త్రం కాశీలో వస్త్రం. భయపడతారు జనాలు. వీళ్ళకి కళ్ళజోడు పెట్టుకునేసరికి ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్స్ తెలియట్లా. ఒకసారి తీసుకు అందరు నిద్ర మొహాలతో అందుకని కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు. అంటుంది. బస్సులో తిప్పేస్తారు మనల్ని. ఎర్ర బస్సు కాదు, నీలం. ఎర్ర బస్సు టికెట్ తీసుకున్నాం సార్. నీలం బస్ మేడం ఇది. చూసాక అందరం క్లాస్ అవుతామే. కానీ లాంగ్వేజ్ మాత్రం నో మే yes yeah Japanese మంచిగా హెయిర్ సెట్ చేసుకొని వస్తే గాలి మొత్తం పోయింది. దయ్యం లాగున్నా అందరూ అలాగే ఉన్నాం. కోడింగ్ నడుస్తుంది. థ్యాంక్ యూ. అమ్మే ఏమిటి కష్టాలు? సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ ఎక్కేసాం. Fully ready from our side, expect pushback departure in next couple of minutes and we can expect on time departure out of Hyderabad.
Okay. Distance would be covering on a flight time of 1 hour and 40 minutes, and we plan to cruise today at an altitude of 36,000 feet above sea level. Or don't expect slight turbulence. ఇంకా జన్మ ఉండదా ఇంకా మనుషులు పుట్టమా ఇప్పుడు ఇంకా ఓం నమ శివాయ రాజీ భయం అవుతుంది ఫస్ట్ టైం ఫ్లైట్ వెనక లాస్ట్ కూర్చుంటా నా జీవితంలో అనుకోలేదు యాక్చువల్లీ దర్ బస్సు ఊగినట్టు ఊగుతుంది ఇగో టప్ టప్ సౌండ్ అయితే ఓకే ఓకే మేమే లాస్ట్ సీట్స్ బస్ ఎత్తేస్తే చూడండి అలా ఫ్లైట్ ఎత్తేస్తుంది వెనక కింద మీద ఊపుతుంది అది ఇంకొద్ది ఇలా ఊపితే ఇడ్లీ ప్లస్ చట్నీ రెండు వస్తాయి కట్టి మొక్కలంతా వచ్చేస్తుంది నా మేకప్ సెట్ అయ్యారు గైస్ అందరూ కొంపతీసి మనమే చేయలేదు కదా మన బ్యాక్ సెట్ మనదేం లేదు మన దాంట్లో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ వసంతి కృష్ణ. అండ్ సో నేను మళ్ళీ వచ్చేసాను ఒక బ్యూటిఫుల్ వీడియోతో. ఏంటిది కార్లో ఇస్తుంది ఇంట్రో అనుకుంటున్నారా? టైం అయిపోయింది గైజ్, మాకు మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి సో త్వరగా రావాల్సి వచ్చింది మేము. సో అందుకే నేను ఇంట్లో ఇవ్వలేదు ఇంట్రో. సో ఇప్పుడు రీచ్ అయిన తర్వాత నేను ఇస్తున్నాను. సో మేమైతే ఈరోజు ఉన్నాము వారణాసిలో. దిస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ వారణాసి. సో ఇక్కడ ఏం చేయబోతున్నాం ఏంటి అని ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. సో గైజ్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ వస్తాయి. నా శారీ లుక్ ఏదైతే టెంపుల్ వేర్ ఉందో సో ఎవ్రీథింగ్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ నేను షార్ట్స్ అయితే రిలీజ్ చేస్తాను, అది కూడా ఫాలో అయిపోండి. అండ్ ఇంకేంటి ఎక్కడున్నా గెట్ రెడీ విత్ మీ ఆల్సో. నో అక్కడ కెమెరా అట్టుపో కెమెరా నా వైపే ఉంది ఏంటిది పోటు. గెట్ రెడీ విత్ మీ ఆల్సో నేను కూడా ఉన్నది పాటు. సో ఫైనలీ వారణాసి. నేనైతే 4 years తర్వాత 4 years ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి నేను వారణాసికి వద్దాం అనుకుంటే కాల్ రాలే ఆయన నుంచి. ఈ రోజు వచ్చింది కాల్ నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఎన్నో జ్యోతిర్లింగం అమ్మ ఇది అది గుర్తులేదా? మహారాష్ట్రలో 2 చేసినావు, శ్రీశైలం చేసినావు. అవును, మహారాష్ట్ర 2, శ్రీశైలం 1, 3, ఇది 4వది అంతేనమ్మా. సో నాదైతే 10th, ఇది బాలనిది 8th. సో మా తమ్ముడిది 8 అయినాయి ఇప్పటికి. నాకు ఇంకా గుజరాత్ ఒకటి పెండింగ్ ఉంది. గుజరాత్ ఆఫ్ కోర్స్ నీతోనే ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఇప్పటి వరకు ఎవరితో ప్లాన్ చేస్తలేను. అదొకటేసారి ఏంటి అండర్ వాటర్ నుంచి అది ప్రపోజల్ ఉంది కదా, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ అని విన్నా. ఒకటేసారి వెళ్దామని చెప్పేసి ద్వారకా, అది కూడా ద్వారకా కవర్ చేద్దాము అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నా. లెట్స్ సీ, ఒకవేళ అది కాకపోతే బై దట్ టైమ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లెట్స్ ప్లాన్ ఫర్ గుజరాత్ యాజ్ వెల్. ఆ 2 జ్యోతిర్లింగాలు చేసేస్తే నా టార్గెట్ అంటే ఒకటే ఉండే అనమాట. లైక్ బై టర్నింగ్ 30, లైక్ బిఫోర్ 30 ఐ హావ్ టు కంప్లీట్ మై 12 జ్యోతిర్లింగాలు. సో ఒక లుక్ ఇచ్చింది. చిన్నపిల్లోండి నేను చిన్నపిల్లోండి. సో స్టే ట్యూన్. సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ ఉన్నా. యాక్చువల్లీ వారణాసికి రావాలంటే రాసి పెట్టుండాలి అని అంటారు కదా గైస్. నాకు లాస్ట్ వచ్చే మూమెంట్ వరకు అంటే నేను చాలా రీల్స్ లో చూసాను, లాస్ట్ మినిట్ వరకు టికెట్స్ బుక్ చేసిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఎస్పెషలీ వారణాసికి. అమ్మా వద్దు అక్కడికి వెళ్ళి అడుగు పెట్టేసిన తర్వాత అమ్మయ్య అనుకోవాలి అనుకున్నాను. అమ్మయ్య అంతే. నేనైతే ఇంద్ర సినిమాలో చిరంజీవి సార్ ఇట్లా ఏదైతే నీళ్ళని కిస్ చేస్తాడో అలా కిస్ చేద్దాం అనుకున్నాను. బట్ మొక్కుకున్నాను, అంటే ఫస్ట్ టైం కదా వారణాసిలో అడుగు పెట్టడం. సో అలా అని చెప్పేసి నాకు కూడా ఫస్ట్ టైం వారణాసి. ఇక్కడ మనతో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ టైం. లేదు
ప్రశాంత్ ఒక్కడే వచ్చాడు. రాజీ కూడా వెళ్ళి వచ్చింది. ఓకే ఓకే. సో యా దట్స్ ఆల్. ఇంకా వీడియోస్ ఈ వారణాసి వ్లాగ్ లో వీడియోస్ అన్ని వస్తాయి. ఇక్కడ నుంచి అయోధ్య కూడా వెళ్తాం గైస్, అది కూడా చూపిస్తాను. రామ్ మందిర్ కి కూడా వెళ్తాము, అది సెకండ్ వ్లాగ్ గా నేను చేస్తాను. ఇది మాత్రం ఓన్లీ వారణాసి. ఓకే, స్టే ట్యూన్. वहाँ पे स्नान किया था 12 से 1 के बीच में कभी भी स्नान कर सकते 12 से 1 हैं 1 घंटे में 12 बजे Guide, guide. 1 बजे वैसे स्नान तो दिन भर होता है लेकिन वो फेमस है 12 से 1 के बीच में He's explaining everything here. मंदिर का कल दर्शन का टाइम అయింది నాకు. इवनिंग वो दर्शन का टाइम में आपको इवनिंग करना है मॉर्निंग करना है ये बताइए। नहीं नहीं स्पर्श दर्शन तो इवनिंग है ना, नहीं दोनों टाइम होता है इवनिंग का ही है स्लॉट। हाँ एक बार हमको देखते कौन बोले 2 टाइम होता दोपहर में ये स्नान के लिए निकले ఆకలిస్తుంది అందరికి. कल है कल हाँ उस स्नान में हो जाएगा। उसके बाद अगर कुछ घूमने गए तो वहाँ आजू बाजू में कुछ देखने गए तो देखने के बाद सीधा स्पर्श दर्शन के लिए निकलेंगे और इवनिंग का आएगा ऐसा तो भी। इवनिंग गए तो आप 12 बजे मैक्सिमम स्नान कर कैसा करना बोले तो 10 बार नहीं घूमने का होटल को బట్టలతోనే వెళ్ళాలి, అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉండదా ఉంటది కానీ అసలు బాగోదు. नहीं नहीं चेंज ఉంటది కానీ అక్కడ అంత चेंज करने के लिए देखिए अब जहाँ 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 అక్కడ మునిగెక్క. నీకు ఒక కోనేరు ఉండదు. జల్దీ కరెక్ట్ గా 12 కి దేవతలు వచ్చి స్నానం చేస్తారని लेकिन చెప్తారు. मैं ఓకే, 12 టు 1 మధ్యలో వెళ్ళి మనం అక్కడ స్నానం చేయాలి. మిడ్ నైటా? మార్నింగ్ ఓకే, 12 to 1 వరకు ఉంటది అక్కడ. ఆ టైంలో స్నానం చేసి ఒక కోనేరు ఫిషెస్ అన్ని ఉంటాయి అక్కడ. నీ పక్క నుంచే చేపలు కూడా ఈత కొడతాయి. ములిగి 3 ముళ్ళు ములిగేసి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఓకే. कारगरू की साइड देखिए 5 टेम्पल्स है 5 टेम्पल्स में 3 टेम्पल्स में होता है 5 टेम्पल है आप बोलेंगे तो 5 टेम्पल कारगरू दंडपानी तेलंग स्वामी बिंदमानी मृत्युंजय एक वाटर कुंड उसको बोला जाता है, वो मेडिसिन वाटर के नाम से भी जाना जाता है। अच्छा मेडिसिन वाटर वो कुंड है, यहाँ की जब जड़ी बूटी वाले लोग थे ना, जब यहाँ से जाने का टाइम पूरा जड़ी बूटी उस कुंड में डाल दिए थे। अच्छा वो अम्मा का टेम्पल भी रहता ना, गौरव गवालम्मा हाँ ग्राम देवता, काशी ग्राम देवता. హలో గైస్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి టైం 2 o'clock అవుతుంది. సో కాశీలో 2 o'clock కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది గైస్. సో ఇప్పుడు బయటకు వచ్చి తినడానికి మంచిగా దోశ, ఇడ్లీ, ఉత్తప్పం ఆర్డర్ పెట్టుకున్నాం. ఆపోజిట్ లో ఆల్పత్తా ఆలుక పరాటా. పరాటా. ఆలుక పరాటా కాదు, ఆలు పరాటా. అది ఒకటి 2 ఆర్డర్ పెట్టాం. సో ఇప్పుడు తింటాం గైస్. 2 o'clock. నైస్ స్ట్రీట్ ఫుడ్. ఎయిర్పోర్ట్ లో చూసిన ప్రశాంతేనా? ఏంటిది? ఒక్కొక్కరు ఏంటి అసలు ఇది? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏయ్, ఈయన ఇంకా రెడీ అవ్వాలి. ఎప్పుడో నిద్రలేసి వచ్చారు గైస్ ఫ్రెష్ గా. ఫ్రెష్ గా. గో అండ్ గెట్ రెడీ. అదిగో ఆయన చూడండి, ఆయన ఎట్టారు. రా రా రా. సదా శివ సన్యాసి తాపసి కై. ఓం నమ శివాయ. భలే మారిపోయారు ఎయిర్పోర్ట్. అయ్యప్ప కదా లేదు 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 చెప్తా. ఇది ఎక్కడ కొన్నా అంటే అయ్యప్ప పంచ అదే శబరిమల. గోకర్ణలో నువ్వు పంచలేనికి లోపల రాలేరు కదా, బయట వాడు 120 150 అంటే బార్గెన్ చేసి 70 80 కొన్నా. ఏంటిది ఈ పంచనా? ఓకే. మళ్ళీ సేమ్ టెంపుల్ కి వెళ్ళి ఒక 3 years తర్వాత వెళ్ళినా. సో మళ్ళీ నాకు అంటే ఈ బ్లాక్ లో ఇష్టం అనమాట. మళ్ళీ ఇక ఆల్మోస్ట్ లైక్ 70-80కి కొన్నా 2 punches. సో ఇది ఎప్పుడు వాడం, ఓన్లీ టెంపుల్స్ కి ఇట్లా కాలం భైరవకి వీటికి వాడతాం. ఓకే బాయ్, టెంపుల్ కి వెళ్దాం పదండి. నాకెందుకు భయం అవుతుంది, జారిపోతుంది. ప్రాక్టీస్ కొన్నా కదా, సేఫ్టీ ముఖ్యం. షార్ట్ వేసుకున్నానే కానీ ఆ షార్ట్ చాలే. అట్లా యా డన్. ఓకే గైస్, గుళ్ళో కలుద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్ కి వెళ్తున్నాము. వెళ్దాం పదండి.
tuk like come guys. Tuk. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. Hi friends. కాశీలో విహారయాత్ర. కాశీలో విహారయాత్ర ఫ్రెండ్స్. బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది. కాలభైరవ టెంపుల్. సో యా హర్ హర్ మహాదేవ్. ఇప్పుడే శ్రీ కాలభైరవ స్వామి దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరుగుతుందని అనుకోలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాశీలో కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే శివయ్య దర్శనం చేసుకోవాలి. అప్పుడే ఆ దర్శనం ఫుల్ఫిల్ అవుతుంది. సో మన స్టేజ్ 1 ఘట్టం 1 ఒకటి అయిపోయింది. సో యా ఎలా అనిపించింది దర్శనం? సో బ్లెస్డ్ సీరియస్లీ. ఇక్కడికి వచ్చాక నేనైతే ఏం కోరుకోవద్దని చెప్పారు, అందుకే ఏం కోరుకోవట్లేదు. లేదు దానికి కూడా కాదు కానీ ఫస్ట్ ఆయన దర్శనం దానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాను. సో దర్శన్ चलो see you soon again. गंगा घाट का आरती आती है, अपने दर्शन कर लीजिए आप लोग, ठीक है? आगे ये तो చెప్పులు పార్క్ చేసి రావాలి. నేను ఏం తీస్తున్నాను గైస్, ఏం తీస్తున్నాను నాకు అర్థమైతలేదు. ట్రిమ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మొత్తం అన్ని. యా రెడీ చూపిస్తా. దీని గురించి నేను బయట వచ్చాక చెప్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ మెడిసిన్ వాటర్ ఉంటుందంట. సో ఐ థింక్ మోస్ట్లీ అందరికి తెలిసినట్టే. సో ఆ మెడిసిన్ వాటర్ బాటిల్ లో పట్టి తీసుకెళ్ళాలి అని అంటే కొంచెం కొంచెం తాగితే కొంచెం నమ్మకం.
बोलिए। ये मेडिसिन वाटर है। ओके इसका वाटर का पानी कहाँ से आता है अभी तक किसी को पता है नहीं। ओके ఇది మెడిసిన్ వాటర్ ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో इसके अंदर 3 मछली होता है। సో ఈ నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది ఇంకా ఎవరు తెలియదు. ఇట్స్ ఎ మిస్టరీ. तो क्या है तीन मच्छी का क्या स्टोरी है? मैं यहाँ रोड में దొరికే ఏంటి? అట్లా కాదు మేము ఫ్యామిలీస్ కదా మాకు ప్రియారిటీ ఇచ్చి సీట్స్ మాకు ఇస్తే మాకు కొంచెం గాలి తగులుతుంది కదా. బాబా आपको अच्छा करेगा మీరు బ్యాచులర్ కొడుకు బ్యాచులర్ కదా మీరు. బాబా आपको अच्छा करेगा మా కాల్ క్షమించు. మరి రివర్స్ పట్టుకోబోతుండా बाबा विश्वनाथ के नाम माताएं बहनों को उनके नाम का जयकारा आजाद भाकर लगाना चाहिए। बाकी भैया लोग दोनों हाथ उठाकर संपूर्ण समर्पण भाव से अपने आप को बाबा विश्वनाथ को समर्पित करते हुए उनके नाम का जयघोष करेंगे, उनके नाम का उद्घोष करेंगे। और इस जयकारे में दोनों हाथ उठाना पड़ता है और सभी श्रद्धालुओं के हाथ में ये जो कलयुग की सबसे बड़ी माया दुर्भाष यंत्र जिनको न समझ पाए उनके लिए గంగా ఆరతి చీజ్ లైక్ యు నో చాలా బాగుంటది. నేను ఇది ये रील फोटो वीडियो यहाँ से నేను హరిద్వార్ లో ఎక్స్పీరియన్స్ చేశా. और काम नहीं आने वाला है। आप सभी श्रद्धालु माँ गंगा की आरती में सम्मिलित होने आए हैं। माँ गंगा की आरती का संपूर्ण आह्वान। जितना पैसा है तो फोटो भी दिखाई भाई तो भाई उसको डिस्टर्ब कर रहा तू हाँ तो हमके बोलना तभी ना बोलनी है तुझे 100 घंटे पे बोले अभी लोग सीधा
अपना नाम को चल लीजिए। जय श्री राम, जय श्री राम। कोई बात नहीं, किसी का हाथ नीचे न रखे, वीडियो बनाना है, दोनों हाथ बढ़ाएंगे। शंभो शंकरा संपन्न हुआ आपको माला 50 Thank
बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो बोलो हरि गोपाल बोलो गोविंदा बोलो हरि गोपाल बोलो गोविंदा बोलो हरि गोपाल बोलो गोपाल बोलो व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः
सभी श्रद्धालुओं से निवेदन है आप सभी श्रद्धालु अपने अपने ध्यान में जल हो जाए और हाथ जोड़कर भगवान का ध्यान करें। सर्वपापेभ्यो विष्णुलोकं सगच्छति हरिः ओम् जन्तदेवास्थाने धर्माणि प्रथमा
వేసుకుంటావా లేదా? ఓటు ఉంటే తిరిగి పట్టు. నైట్ వ్యూ చెప్పాలి కానీ డే 2 ఇన్ కాశీ. అంటే సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళకి నిజంగా ట్రాఫిక్ సెన్స్ జీరో కదా, మైనస్ కూడా. ఇగో అవో మన దగ్గర జస్ట్ హాంగ్ చేసి వదిలేస్తాం కదా, వీళ్ళు కంటిన్యూస్ ఒక 20 సెకండ్లు హాంగ్ చేస్తారు అనమాట. అండ్ మస్తు తీటగాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎట్లా అంటే మనం ఏ కార్నర్కి వెళ్ళి అయినా నడుస్తున్నాము అని, ఆడు మధ్యలో పోతున్నాడు కూడా మన పక్కకి వెళ్ళి ఇట్లా కట్టు కొట్టుకుంటూ పోతాడు. వాళ్ళు ఎంత నమూనాలు ఉంటారు ఇక్కడ. అండ్ మోర్ ఎవర్ ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త. మ్యాక్సిమం ఎక్కడ గొడవ పడాలి, ఎలా గొడవ పడాలి అనేది చూస్తారు ఇక్కడ వాళ్ళందరూ. సో అసలు కాశీలో వీళ్ళందరూ ఎట్లున్నారా అనే ఫీలింగ్ నాకు లిటరల్గా చాలా దారుణంగా వచ్చిందనమాట. అంటే ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో లిటరల్గా బిహేవియర్ ఎలా ఉండాలి, టూరిస్టులతో ఎలా ఉండాలి అనేది మాత్రం జీరో వీళ్ళ దగ్గర. అదే మన లాంటి ఇప్పుడు మన శ్రీశైలం కానీ, మన తిరుపతి కానీ, మన దగ్గర ఉన్న ఏ దేవాలయాలు కానీ, యాదగిరిగుట్ట కానీ, ఇవన్నీ చూసుకుంటే మీరు నిజంగా మనోళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది. మన దగ్గర ఎవడైనా సరే దారిలో ఎవడైనా కనిపించినా కూడా, అడ్రస్ చెప్పినా కూడా ఎంత నీట్గా ఎంత మంచిగా చెప్తాను అట్లుంటుంది. ఫోన్ అయినా చేయలేదు వస్తున్నామని బాగానే సరిపోయాడు. చేయలేదా? భలే ఉన్నావు. పండుగోతిలాగా పండుగోతిలా భలే ఉన్నాడు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే వి హైడ్ రిక్షా. రిక్షా యూనో పాపం వీళ్ళకి ఎంత వస్తుంది ఏం వస్తుందో తెలియదు. సో బస్సు ఉండేసి వీళ్ళు గోయిన్ రిక్షా ఓన్లీ మ్యాక్సిమమ్. కానీ ఒక సైడ్ నుంచి ఒక చిన్న బాధ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు నలుగురు వేసుకొని తొక్కాలి అన్న కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది. అండ్ ఇక్కడ నిజంగా మాట్లాడాలంటే రిక్షానే పెట్టారు. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కి వీళ్ళు వచ్చే అటైకంగా ఇదే బెటర్ నన్ను అడిగితే. ఏమంటారమ్మా అగో అట్లా కొడతారు నమ్మునది. ఈ టుక్ అంటారా మా వీటిని. సో వీటికన్నా అయితే ఇదే పెట్టారు. నిన్న జర్ర అయితే పడేస్తుండేవాడు, అడ్డం పడుతుండే. అవును గైస్, మేము నిన్న టుక్ మాట్లాడుకున్నాము, అడ్డం పడుతుండే మేము. ఎవరు కాపాడిన? నువ్వే
ఒక సైడ్ మొత్తం బెండ్ అయిపోయింది అది. అవును నా జిమ్ ఇక్కడ ఉపయోగపడుతుంది ఉపయోగపడ్డది లిటరల్ గా కాలు పెట్టి నిజంగానే. చేయి పట్టుకొని ఇట్లా గుంజే దెబ్బకి బైసెప్ అయింది నాకు. సో యా డే 2 ఇన్ కాశీ Day 2 in కాశీ వెదర్ గైస్ ఇస్ బిట్ గుడ్. ఒక్కటి చెప్తున్నాను, నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇన్ని శారీస్ పెట్టుకొని వచ్చాను ఇక్కడికి. శారీస్ తో ఇక్కడ అవ్వని ముచ్చట నిజంగానే. ఇదిగో ఇలాగా మంచిగా యూనో వెస్ట్రన్ వేర్ వేసుకొని దాని మీద ఇది వేసుకొని హ్యాపీగా వెళ్ళండి. ఓకే ఏంటి అంటే డ్రెస్ గురించి చెప్తున్నాను వాళ్ళకి, ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి కొద్దిగా ట్రెడిషనల్ అంటే ఇక్కడ యాక్చువల్లీ బస్సు చాలా కష్టమే. ఎక్స్పెక్ట్ చేసి చాలా మొత్తం అన్ని expect శారీస్ తెచ్చుకుంది, మొత్తం శారీస్ తెచ్చుకున్నాను నేనైతే. డ్రెస్ తెచ్చుకోలేదు. సో ఇప్పుడు జస్ట్ నార్మల్ గా స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి యా ఇక్కడ కొనుక్కొని ఇక్కడే వేసుకుంటాను గైస్. ఆ శారీస్ తో నేను ఈ గల్లీలో నడవలేను, అందులోనూ వర్షం పడుతుంది, టూ మచ్ హ్యూమిడ్ ఉంది guys. చాలా వేడి ఉంది. అమ్మో మా ఊడు అయితే లిటరల్ గా ఏదో చలి ఉంటది అని చెప్పి జాకెట్ కూడా తెచ్చు జాకెట్ తెచ్చుకున్నాడు గాడ అసలు ఆ వెనకాల అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనకాల ఉన్నాడు చూడండి, జాకెట్ తెచ్చుకున్నాడు, చలి ఉంటుందండి ఇక్కడ, చాలా వేడిగా ఉంది. చూడ్డానికి మీకు వెదర్ చాలా నార్మల్ గా ఉంది కానీ చాలా హ్యూమిడ్ ఉంది. చాలా హ్యూమిడ్ ఉంది. సో కాదు మీరు కూడా అనుకోవచ్చు మరి నువ్వెందుకు వేసుకున్నావురా, జస్ట్ ఏందనంటే స్టైల్ కోసం వేసుకోవాల్సి వచ్చింది అంతే, ఇక తప్పదు ఇక. సో ఫీల్ కంఫర్టబుల్ డ్రెస్ ఇక్కడ. శారీలు అయితే అస్సలు కుదరదు ఇక్కడ ఈ గల్లీల్లో. నడవాలి నడవాలి నడవాలి, ఫుల్ నడవాలి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి బంచ్ ఆఫ్ శారీస్ తెచ్చుకున్నా, ఏది నడవట్లేదు ఇక్కడ నాకు. అమ్మా నేను ఇక్కడే షాప్ చేసి ఇక్కడే కాశీ వేర్లోనే ఉంటా ఇలా. సో మాక్సిమం ఇక్కడ వచ్చే వాళ్ళు ఆ రిక్షాస్ హైడ్ చేయడానికి ట్రై చేయండి. యా ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు టేక్ అస్ టు ద డెస్టినేషన్. తొక్కి బాగా కష్టపడదు, బట్ వాళ్ళకు కూడా పైసలు కావాలి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఇంటికి పోయినాక వాళ్ళు ఒక 4 ముద్దలు తినాలన్నా కూడా వాళ్ళు డే మొత్తం కష్టపడాలి. ఇట్లా నమ్ముడాలు ఉన్నారు అందరూ. ఓకే గైస్ బాయ్. ఈ రోజు Day 2 ఏం చేస్తున్నామో చూపిస్తాను ఈ బ్లాగ్ లో. బాయ్. Day 2 in కాశీ. ఆయన Share me.